ప్రతిష్టాత్మకమైన సర్ సివి రామన్ 32వ యంగ్ జీనియస్ అవార్డ్స్ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లోని నాంపల్లి లలిత కళా తరుణంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సుచీర్ ఇండియా ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన నేషనల్ ఒలింపియాడ్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన గోల్డ్ మెడలిస్టులు, స్టేట్ ర్యాంకర్స్ కు ఛత్రాలయ పురస్కారాలు, గురుబ్రహ్మ అవార్డులను ఇచ్చి విజేతలను ఘనంగా సన్మానించనున్నారు. ఈ విశిష్ట కార్యక్రమానికి సుచీర్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ లైన్ డాక్టర్ వై కిరణ్ గారు ప్రేరణనిచ్చారు. దేశవ్యాప్తంగా విద్య మరియు నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వాలనే దూరదృష్టితో ఈ అవార్డులు రూపొందించారు. విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు, యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు సుచీర్ ఇండియా ఫౌండేషన్ విశేష కృషి చేస్తుంది. సుచీర్ ఇండియా గ్రూప్ కు చెందిన సుచీర్ ఇండియా ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా భావించి విద్యా ఆవిష్కరణలు, సామాజిక సంక్షేమం కోసం ప్రయత్నిస్తుంది. వివిధ కార్యక్రమాల ద్వారా యువత ప్రతిభను వెలికితీసి దేశ భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ఫౌండేషన్ నిస్వార్థ సేవలు అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. ఇప్పుడు చూద్దాం. సర్ సివి రామన్ ఒలింపియాడ్ పరీక్ష ఉద్దేశం చిన్న పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను గుర్తించి దానిని వెలికితీసి ప్రోత్సహించి వారు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు కావాల్సిన స్కిల్స్ ను పెంపొందించేందుకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో సుచీర్ ఇండియా ఫౌండేషన్ తరపున డాక్టర్ లయన్ కిరోన్ గారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నదే సర్ సివి రామన్ ఒలింపియాడ్ పరీక్ష. ఉత్తిష్ట భారత్ నిర్మాణమే దీని లక్ష్యం, ఉద్దేశ్యం. పరీక్షకు అర్హులు ఎవరు? ఈ పరీక్ష రాయడానికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ అర్హులే. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐఎస్సి, స్టేట్ బోర్డు సిలబస్ విద్యార్థులంతా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. సుచీర్ ఇండియా ఫౌండేషన్ వారి వెబ్సైట్ లో ఈ పరీక్ష నోటిఫికేషన్ వస్తుంది. దీని ఆధారంగా ఆయా పాఠశాలలు తమ విద్యార్థుల వివరాలను పంపిస్తే వారి పేర్లు నమోదు చేసుకుని పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. పరీక్ష ఎలా నిర్వహిస్తారు? సుచీర్ ఇండియా ఫౌండేషన్ ఈ పరీక్షను 2 దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశలో 1 నుంచి 5వ తరగతి వరకు గల విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాల్లో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో కామన్ ప్రశ్నపత్రం రూపొందిస్తుంది. 2వ దశలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్ స్థాయిలో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ప్రశ్నపత్రం రూపొందిస్తుంది. ఈ 2వ దశ పరీక్ష ఐఐటి, జేఈఈ, నీట్, బిట్సాట్, ఎయిమ్స్, జిఆర్ఈ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఉంటుంది. ఇక ఈ 2 దశల పరీక్షల్లో ఫలితాలను ఓఎంఆర్ జవాబు పత్రాల ఆధారంగా ప్రకటిస్తుంది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, క్లాస్ వారీగా ఈ ర్యాంకులను ప్రకటిస్తుంది. అవార్డులేమిటి? సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులను పరీక్షలో టాప్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు అందిస్తారు. ఇందులో గోల్డ్ మెడల్ తో పాటు క్యాష్ అవార్డులు, మెమెంటోలు, మెరిట్ సర్టిఫికెట్లు అందిస్తారు. కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులను గురుబ్రహ్మ అవార్డులతో సత్కరిస్తున్నారు. పాఠశాలలను ఛత్రాలయ పురస్కారాలతో సత్కరిస్తున్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్, లా, ఫైనాన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో విశిష్ట ప్రతిభ చాటిన ప్రొఫెషనల్స్ కు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డులతో సత్కరిస్తున్నారు. ఈ విధంగా ఏటా దాదాపు 1 లక్ష మంది విద్యార్థులను సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులతో సుచీర్ ఇండియా ఫౌండేషన్ సత్కారం చేస్తోంది. గత 32 ఏళ్లుగా ఈ పరీక్షకు ప్రతి సంవత్సరం కనీసం 800 విద్యా సంస్థల నుంచి 5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,50,00,000 మంది విద్యార్థులు ఈ సర్ సివి రామన్ ఒలింపియాడ్ పరీక్షలు రాశారు. ఈ ఏడాది కూడా ఒలింపియాడ్ పరీక్షకు 1000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఫిబ్రవరిలో వారందరినీ సుచీర్ ఇండియా ఫౌండేషన్ సత్కరిస్తోంది. ఈ మహాయజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలి. ఈ దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల భవిత రూపకల్పనకు పాటుపడుతున్న సుచీర్ ఇండియా ఫౌండేషన్ తో చేతులు కలపండి.
మాలికలతో విలసిల్లే ఆహ్లాదకర ప్రాంగణం. నింగి నుండి జారిన ఓ చినుకు కాలిలో పడితే కలిసిపోతుంది. ఎడారి నేలపై పడితే ఆవిరైపోతుంది. అదే ముత్యపు చిప్పులో పడితే నేల ముత్యమై మెరిసిపోతుంది అన్న మాటల్ని నిజం చేస్తూ ఆ దిశగా అడుగులేస్తుంది సుచిర్ ఇండియా ఫౌండేషన్. సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆశయం సేవా స్ఫూర్తి, చైతన్య దీప్తి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలతో తలపడుతున్న భారతదేశం అపార శక్తి రేపటి పౌరులైన విద్యార్థుల్లోనే ఉంది. ఈ దేశ ప్రగతి విప్లవం ఎక్కడో కాదు, తరగతి గదుల్లోంచి మొదలవుతుంది అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వాక్కులు స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ కిరణ్ గారు 1993లో విశ్వభారతి ఫౌండేషన్ ను ప్రారంభించారు. తదనంతర కాలంలో విశ్వభారతి ఫౌండేషన్ సుచిర్ ఇండియా ఫౌండేషన్ గా రూపాంతరం చెందింది. ఒక సేవా కిరణమై లయన్ డాక్టర్ కిరణ్ ఒక్క అడుగుతో మొదలైన ఈ ప్రయాణం ఆయన ఆలోచనతో చిగురించిన చైతన్యం నేడొక వ్యవస్థగా నిలుస్తోంది. ఏటా తన పుట్టినరోజైన నవంబర్ 28న సంకల్ప దివస్ గా సామాజిక సేవలందిస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. పల్లెలు వెలగాలని, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, దేశాభివృద్ధికి ఊతమని ఎంతో ముందు చూపుతో ఊహించి 2000 సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా సూరారం గ్రామాన్ని సుచిర్ ఇండియా ఫౌండేషన్ దత్తత తీసుకుంది. ఓనమాలు దిద్దుకునే పిల్లల కోసం గుడి లాంటి బడిలో సౌకర్యాలు మెరుగు చేసే పనికి ఫౌండేషన్ పూనుకుంది.
ప్రైవేట్ స్కూల్కు ధీటుగా నా పాఠశాల ఉందని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. దీంతో పాటు మేము ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాం మా పాఠశాలలో. మాకు ఇండియన్ టీచింగ్ అవసరం కాబట్టి మాకు ఒక వాలంటీర్ని ప్రొవైడ్ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేస్తే ఒక వాలంటీర్ని కూడా సుచి ఇండియా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇటువంటి సహాయం చేయడం అనేది గొప్ప విషయం సార్. కళ్ళకు రోడ్డొచ్చిందంటే ప్రపంచ స్రవంతితో కలిసి ముందుకు సాగడానికి దారుణ పడ్డటే. సాగునీరందక పంటలపై ఆశలు వదిలేసుకున్న అన్నదాతల్లో ఆశలు చిగురించేలా నీటి వనరుల్ని బాగు చేసేందుకు నడుము బిగించింది. ప్రతిభా నైపుణ్యాలున్నా సరైన అవకాశాలు లేక నిరుద్యోగంతో సతమతమవుతున్న యువతను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ వృత్తులకు మళ్లీ జీవం పోసి తాపీ పని, హెయిర్ కటింగ్ సెలూన్, మహిళలకి కుట్టు మిషన్లు తదితర వృత్తి పరికరాలు పనిముట్లు అందిస్తూ తలసరి ఆదాయం పెంచడానికి ఫౌండేషన్ శ్రమిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచి ప్రగతి బాట పట్టించిన నేపథ్యంలో 2006లో సురారం గ్రామాన్ని ఉత్తమ గ్రామం అవార్డు కోసం పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. అలాగే 2007లో నల్లగొండ జిల్లాలోని దండు మల్కాపురాన్ని దత్తత తీసుకుని ఆ పల్లెకు సకల సౌకర్యాల వైభవాన్ని తీసుకొచ్చింది. ప్రతిభకు ప్రోత్సాహం, రేపటి తరానికి నేడే నాంది పలకాలి అన్న సంకల్పంతో విద్యార్థుల్లో ప్రతిభతో పాటు పోటీతత్వాన్ని పెంపొందించేలా ప్రఖ్యాత విద్యావేత్త సర్ సివి రామన్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సర్ సివి రామన్ జీనియస్ అవార్డులతో ఫౌండేషన్ సత్కరిస్తోంది. విద్యార్థులకి చదువుతో పాటు సామాజిక అవగాహన అవసరం. అందుకే ఫౌండేషన్ విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు వ్యక్తిత్వ వికాసంలో శిక్షణను అందిస్తోంది. పాలిటెక్నిక్, బిఎస్ఆర్బి తదితర పోటీ పరీక్షలు సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా ఏటా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో సైన్స్ టాలెంట్ సర్చ్ టెస్ట్ నిర్వహిస్తోంది. ప్రతిభకు పురస్కారం విద్యార్థుల భవిష్యత్తునే కాదు జీవితాలను ప్రభావితం చేస్తున్న గురువుల సేవల్ని గుర్తించి గురు బ్రహ్మ అవార్డులు అందజేస్తోంది. వృత్తి నైపుణ్యం ఉన్న వారికి స్టార్ ఆఫ్ ఇండియా అందజేస్తోంది. విశిష్టులకు సత్కారం, నమ్ముకున్న రంగాలలో నిరంతరం శ్రమిస్తూ ఎన్నో విజయాలు సాధించి దేశ ప్రతిష్టను పెంచిన గ్రేట్ ఇండియన్ సోషల్ సర్వెంట్స్ కోసం సంకల్ప్ సంజీవని పురస్కార్ అవార్డులను అందజేస్తోంది సుచిర్ ఇండియా. ఇప్పటి వరకు ఫౌండేషన్ అవార్డులు అందుకున్న ప్రముఖులు పద్మ విభూషణ్ శ్రీ అన్నా హజారే, పద్మ విభూషణ్ శ్రీ సుందర్లాల్ బహుగుణ, రామన్ మెగసెసి అవార్డు గ్రహీత డాక్టర్ కిరణ్ బేడి తదితరులు. సేవా సంస్థలకు చేయూత, అసహాయంగా మారిన చిన్నారుల భవితకు ఒక భరోసా కల్పించడం సుచిర్ ఇండియా ఫౌండేషన్ సంకల్పించిన లక్ష్యాల్లో ఒకటి. సరైన సమయంలో సరైన ప్రోత్సాహం అందలేదన్న ఒక్క కారణంతో పిల్లల జీవితంలో మసకబారిపోరాదని వారిని ఆదుకోవడానికి వీలుగా స్వచ్ఛంద సంస్థలకి ఫౌండేషన్ సహకరిస్తోంది. మనసుకు చాలా నచ్చిన విధంగా మన గంట క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అది ఇలాంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఎలాంటి లోపల కపటము కొలువు లేని ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నటువంటి వీళ్ళందరికీ మధ్యలో వీటితో గడిపే కొన్ని క్షణాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. నాకు చాలా ఇష్టమైనటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అది నేను వీళ్ళతో గడిపేటువంటి క్షణాలు. ఎందుకంటే వీళ్ళ లోపల ఒక రకమైనటువంటి ప్రశాంతత, స్వచ్ఛత వీళ్ళతో ఉంటుంది. ఆ స్వచ్ఛత ఉన్నటువంటి మనుషులు ఈ ప్రపంచంలో దొరకడం చాలా కష్టం. అలాంటి వాళ్ళ మధ్యలో మనం గడిపినప్పుడు నిజంగా ప్రపంచాన్ని మర్చిపోయి మెటీరియలిస్టిక్ లైఫ్ ని మర్చిపోయి చాలా ఆనందంగా మనం కంప్లీట్ గా రీఛార్జ్ అయినట్టుగా ఒక నిర్మలత్వాన్ని మనం మన మనసులో నింపుకుని కొన్ని రోజుల పాటు నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది వీటితో గడిపిన తర్వాత.
సుచిడ్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ గారు ఈ పిల్లలకు అవసరమైన టీచింగ్ ఎయిడ్స్ గాని, ఆట వస్తువులు, పరికరాలు ఎంతో మందికి ఆ సందర్భంగా అందజేస్తున్నారు. లైన్ కిరణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ఈ దివ్యాంగులకు కొంత సేవలు అందించాలన్నది మా ముఖ్య ఉద్దేశం. సుచిడ్ ఇండియా ఫౌండేషన్ 25 ఏళ్ల ప్రస్థానం, సేవా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఫౌండేషన్ చేపట్టింది. ప్రఖ్యాత గాయకులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని, ప్రఖ్యాత సినీ గాయని గాన కోకిల పి సుశీల గారిని సముచితంగా సత్కరించింది. అలాగే జాతీయ సమైక్యతా భావన కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. డాక్టర్ కిరణ్ జన్మస్థలమైన వరంగల్లో ఏటా ఉగాది సందర్భంగా దివ్యాంగులకు బట్టలు, బోధన సహాయాలను అందిస్తూ బహుముఖాలుగా సేవోద్యమం చేపట్టింది. రక్తదాన, విద్యాదాన, కంటి పరీక్ష, స్వైన్ ఫ్లూ, క్యాన్సర్, ఎయిడ్స్ మొదలైన వాటిపై ఫౌండేషన్ అవగాహన శిబిరాలు చేపట్టింది. పచ్చదనంతోనే ప్రకృతి సజీవంగా ఉంటుంది అన్న లక్ష్యంతో బాట సింగారంలో గోల్డ్ కోస్ట్ ప్రాజెక్ట్ లో ఒకే రోజు రికార్డు స్థాయిలో 1,50,000 మొక్కలు నాటింది. ప్రఖ్యాత నాటక సంఘం సురభి నుండి 50 మంది కళాకారులను దత్తత తీసుకుంది. నెహ్రూ పుట్టినరోజున వీధి పిల్లల కోసం చిల్డ్రన్ కార్నివాల్ ని ఏటా నిర్వహిస్తోంది. క్రీడలు దేశ గౌరవాన్ని పెంచుతాయి అని మనసారా నమ్మి ఆసియా కప్ గెలిచిన క్రికెట్ క్రీడాకారులను, భారత హాకీ సభ్యులను పురస్కారాలతో ప్రోత్సహించింది. వీరినే కాకుండా మరెందరో క్రీడాకారులను గుర్తించి సన్మానించింది. చైతన్య ర్యాలీలు, అవయవదాన అవగాహన, ఆరోగ్యం, విద్య, లింగ వివక్ష, పచ్చదనం, పారిశుద్ధ్యం, కాలుష్య నివారక, సేవ్ గ్రీనరీ లాంటి ర్యాలీలను ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసే సైనికులకి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించింది. తరం తరం నిరంతరం. కలిసి వాగుగా, వాగులు నదులుగా, చివరికి సముద్రంగా మారినట్టు ఇప్పుడు ఒక సేవా సమూహంలా విస్తరించింది సుచిడ్ ఇండియా ఫౌండేషన్. ఇది ఎంత దూరమైనా సాగే అలుపెరగని ప్రయాణం. బతుకునిచ్చిన భరత మాతను తీర్చుకోమని ఆ స్ఫూర్తి తనదిగా కదిలిన అదిగో కిరణమై జన సైనికై. అంటే సంచేతము ముందుకు రావాలి. ఆ కన్నులు వెన్నెల వెలగాలంటే గుండెకు తోడుగా నిలవాలి. ఒకరికి ఒకరు తోడని కడవరకు కలిసే నడకని. దేశమంటే మట్టి కాదు మనసులున్న మనుషులని కలిసే సుచిడ్ ఇండియా, కలిగే సుచిడ్ ఇండియా, కలిసే సుచిడ్
నేతలు ముందుకు రావాలి. ఇండియా ఇస్ అన్ యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఆలోచన ధోరణిలో టెక్నాలజీలో మనం చాలా మంది ఉన్నాం. ఇంకా అమెరికా యొక్క యూరోప్ లో లేదా మిగతా దేశాలతో పోటీ పడాలనుకుంటే రేపటి తరానికి సంబంధించినటువంటి ఆవశ్యకతను వాళ్ళ లోపల ఇండివిజువాలిటీని మనం డెవలప్ చేసినప్పుడు మాత్రమే దేశానికి గర్వపడేటువంటి ఒక మంచి తరాన్ని మనం ఇవ్వగలుగుతాం. చిన్న చీకటి చీల్చేది చిన్నదే, నమ్ముకున్న మనిషిని ఓదార్చే మాట చిన్నది, కలం కంటే మేలని ఎలా పలుకే చిన్నది, మా ప్రజల కోసం బతికిన మనలేని చరిత్ర గొప్పది. ఆ మాటే నిజమని తానెందుకు రుజువని ఉత్తిష్ట భరతావనికై ఉజ్జనించే సుచిరిండియా, 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 సుచిరిండియా. సంరక్షణ సేవా స్ఫూర్తిగా సుచిరిండియా ఫౌండేషన్ వినడమై వెలగని జ్వాలగా రగలని కెరటమై ఉరకని వందే భరతావనికి వందే మాతరమౌవని, వందే మాతరమౌవని. ఈ ప్రయాణం తరం నిరంతరం. హలో చెక్. ఓకే, వన్స్ అగైన్ అందరికీ కూడాను హార్టీ వెల్కమ్. మన ఇందాక నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి మన గెస్ట్ కూడా వచ్చేసారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. బట్ వెళ్ళబోయే ముందు మరొక్కసారి సుచర్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సర్ సివి రామన్ అవార్డ్స్ నిజంగా ఎంత గ్రాండ్ గా జరుగుతున్నాయి అని అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఒక కన్నుల పండుగగా జరుగుతుంది. కన్సిస్టెన్సీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. బట్ ఫర్ దాట్ దిస్ ఈవెంట్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 32 సంవత్సరాలుగా కంటిన్యూగా దీన్ని మెయింటైన్ చేస్తూ రావడం, ఇంతమంది స్టూడెంట్స్ కి ఇంత ఇన్స్పిరేషన్ గా ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. దట్ కుడ్ బి ఓన్లీ పాసిబుల్ విత్ సుచర్ ఇండియా ఫౌండేషన్. వాట్ యు గైస్ సే? రైట్, ఎస్. సో ఇప్పుడు మన గెస్ట్ వచ్చి మాట్లాడతారు. అండ్ ఈవెంట్ కూడా ముందు తీసుకెళ్ళబోయే ముందు వీ హ్యావ్ అ వెరీ స్పెషల్ ఏవీ. వీ ఆల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ దట్. అండ్ మన స్పెషల్ గెస్ట్ ద మ్యాన్ ఆఫ్ ద ఈవినింగ్ ఏవీ చూసేద్దాం. ఏవీ ప్లీజ్. Man is a brand in himself. He's an admired industry captain of real estate. He's also the subject matter expert who penned many successful books. And of course, he's a fashion icon. He is none other than Dr. Kiran, the head honcho of Suchir India and the man with the Minas touch in the reality sector. Yes, that is none other than I'm very honored to call him up onto the stage, introducing such a dynamic leader who have excelled in multiple industries and continues to inspire many other. Lion Dr. Y. Kiran Garni Vedipay Ravalchandra Kortunaru with a huge round of applause. Everybody. Tanaka young and dynamic business background who has not only transformed the real estate and hospitality industry and also played a key role in supporting education, sports and also service initiatives kudano, social service initiative kudano, what not to say. We are honored to have you here and the man of the evening. Big round of applause.
మీరు మాట్లాడు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ఇందాక నుంచి అందరం కూడా వెయిట్ చేస్తున్నాం రావు రమేష్ గారు ఎప్పుడెప్పుడు స్టేజ్ మీదకి వస్తారా అనేది, బికాస్ తన ఫ్యాన్ బేస్ అటువంటిది. తనని స్టేజ్ మీదకి పిలవబోయే ముందు లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ఫర్ హిమ్ టు. లెట్స్ హ్యావ్ ద ఏవీ. రావు రమేష్ ఈ పేరు తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. 1970 ఆగస్టు 9న ప్రముఖ నటుడు రావు గోపాలరావు కమలకుమారి దంపతులకు జన్మించారు. తండ్రి రావు గోపాలరావు లెజెండరీ నటుడు, తల్లి రావు కమలకుమారి హరికథ విద్వాంసురాలు. చిన్నతనం నుండే రావు రమేష్ కు ఫోటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం ఉండేది. ఆ ఆసక్తితోనే బ్రిటిష్ లైబ్రరీ, అమెరికన్ లైబ్రరీకి వెళ్లి ఫోటోగ్రఫీ పుస్తకాలను సైతం అధ్యయనం చేసేవాడు. తను ఒక్కసారి పుస్తకం పట్టి చదవడం మొదలు పెడితే తన గడ్డం తీసుకోవడం కూడా మర్చిపోయేవాడు. ఫోటోగ్రఫీ పట్ల అంత ఆసక్తి కనబరిచేవాడు. కానీ తానొకటి కలిస్తే దైవం ఒకటి కలిసినట్టు యాక్టర్ అవ్వాలని తను అనుకోకుండానే విధి అతనిని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి తెచ్చిందని చెప్పాలి. గమ్యం చిత్రంలో రావు రమేష్ నటించిన నక్సలైట్ పాత్ర తన భవిష్యత్తును మార్చింది. ఆ తరువాత వరుస హిట్లతో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించి చేసిన ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపిస్తూ తండ్రికి తగ్గ పొడుగ్గా శబ్దాశ నటించుకున్నాడు రావు రమేష్. Yes, with big round of applause, ladies and gentlemen, please welcome Rao Ramesh garu. So మీ వాయిస్, మీ డైలాగ్, మీ ప్రెజెన్స్ అన్ని కలిసి తెలుగు సినిమాకి ఒక యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేశాయి. We are honored to have you here among us. A big round of applause, గట్టిగా. Yes, now without a delay, you have been waiting to call upon the chief guest onto the dais, but danikante mundu let's have a special AV on him. తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. పార్టీ ఏదైనా ప్రజల హితమే సమతంగా పనిచేసిన ప్రజా సేవకుడు. ముక్కుసూటితనానికి, నిజాయితీకి పెట్టింది పేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, చెప్పిన మాటలు ఆచరించేందుకు ఎంత దూరమైనా వెళ్లే నిజాసైన ఖమ్మం పులిబిడ్డ తుమ్మల నాగేశ్వరరావు. 1953 నవంబర్ 17న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గండుగులపల్లి గ్రామంలో జన్మించి ఆ ఊరి ఉనికిగా మారి ఆ గ్రామానికి వన్నె తెచ్చారు. 1982లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరి తుమ్మల, సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి 1985, 1994, 1999, 2009 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ గారి కేబినెట్ లో చిన్న నీటిపారుదల శాఖ, ఎక్సైజ్, భారీ నీటిపారుదల శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖల మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో నీటిని పరుగులు పెట్టించారు. అనేక రహదారులను నిర్మించారు. ప్రజల గుండెల్లో అభివృద్ధి ప్రదాతగా శాశ్వత ముద్ర వేసుకున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి మండలి సభ్యులయ్యారు. 2016లో ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి విశేషమైన సేవలందించారు. 2023లో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వ్యవసాయ, సహకార మరియు చేనేత శాఖల మంత్రిగా తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని రంగరించి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేస్తున్న మహోన్నత నాయకుడు, మహనీయుడు మన తుమ్మల నాగేశ్వరరావు గారు. Yes, it is really a proud moment to have him around. Sir, we heartfully request you to come onto the dais. Shri Tummala Nageshwara garu, Honorable Minister for Agriculture of Government Telangana. అంటే తన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, బికాస్ ఫ్రమ్ ద టైమ్ హిస్ పొలిటికల్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్ యూ హ్యావ్ సీన్ ఆల్రెడీ ఎటువంటి సర్వీసెస్ తన ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది అనేది. అండ్ సార్, యువర్ కాంట్రిబ్యూషన్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, ఎస్పెషలీ ఫార్మర్స్ అండ్ రూరల్ కమ్యూనిటీస్ ఆర్ కమెండబుల్. We are honored to have you here, sir. A big round of applause, please. Thank you so much. So the guests are on the stage. So without delay, let's go for the
Sir, let's start with the Deepa Prajwalana, as we are all here and students అందరు కూడా full on excited ఉన్నారు award ceremony కి and all. So without a delay, so let's move to the Deepa Prajwalana event, starting the event. సభా సరస్వతికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన ఈనాటి ముఖ్య అతిథి అజాతశత్రువు దాదాపు ఒక 4-5 తరాల రాజకీయాలను తను అవసాన పట్టి ఈరోజు కూడా అప్డేటెడ్ పొలిటీషియన్ గా ఈరోజు కూడా ఒక పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలి, ఎలాంటి భాష, ఎలాంటి చతురత, ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండాలి, ఎలాంటి ప్రజానాయకుడిగా ఎదగాలి అని అనుకుంటే మనకు కనపడేటువంటి అతి తక్కువ మందిలో పైన ఉన్నటువంటి వ్యక్తి నాకు చాలా ఇష్టమైనటువంటి నాయకుడు, ఒక అన్నలాగా ట్రీట్ చేసే ఒక గొప్ప మేధావి అండ్ ప్రజానాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే నాకు చిరకాల మిత్రుడు, మేము రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం, రకరకాల విషయాల మీద చర్చించుకుంటాం. తెర మీద చూసే నటన ఆ పర్టికులర్ పాత్రకు మాత్రమే పరిమితం అయిపోతే ఒక మనిషిని అంటే తనతో పాటు కూర్చుని ఏదో ఒక చర్చలో కూర్చున్నప్పుడు ఆ మనిషి లోపల ఉన్నటువంటి అంతర్గతంగా తన లోపల ఉన్నటువంటి ఆ తపన, విషయ పరిజ్ఞానం, విషయ విశ్లేషణ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ మంది నటుల్లో ఈ రోజులలో చాలా ఆర్టిఫిషియల్ గా వచ్చి ఏదో ఒకటి చెప్పామా పోయామా ఏదో నటించడంలా కాకుండా పాత్రలో అలాగా అంటే ఈ పాత్ర ఇతను కాకుండా ఇంకెవరు చేస్తే కుదరదు అనుకునేటువంటి ఒక గొప్ప దీక్షాదత్తత ఉన్నటువంటి నటుడు నా మిత్రుడు రావు రమేష్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. తను నిజం చెప్పాలంటే వేరే సిటీలో బయట తను షూటింగ్ లో ఉన్నారు.
ఒకరోజు బ్రేక్ దొరికినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే కష్టమైనా కూడా తన కష్టంగా ఈ రోజున మళ్ళీ బయలుదేరి వచ్చి కొంచెము పర్మిషన్ తీసుకొని డైరెక్టర్ వాళ్ళ దగ్గర అడగాలని చెప్పిన వాళ్ళు తను ఎలా మేనేజ్ చేసుకున్నారో తెలియదు. తన్నే ఫోన్ చేసి మరి లేదు నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు దట్ ఈస్ ద బ్యూటీ అండ్ దట్ ఈస్ ఒక వ్యక్తిత్వానికి ఎంతకంటే గొప్పగా మనం చెప్పలేము. స్నేహానికి ఇచ్చేటువంటి ఒక నిజమైన నిర్వచనంగా నేను భావిస్తాను. అలాగే ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి పేరెంట్స్, అలాగే ఉత్తమ గురుబ్రహ్మ అవార్డు తీసుకుంటున్నటువంటి ఉత్తమ టీచర్స్, ఇన్స్టిట్యూషన్స్ ఛాత్రాలయ పురస్కారం అందుకుంటున్న వారు, అండ్ సొసైటీ, ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ చివరిగా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఈ దేశంలో ఏదైనా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆ వనరులను సద్వినియోగం చేసుకోవాల్సింది. వాటిని ఎంతగా సానపడితే ఈ దేశ భవిష్యత్ అనేది ఒక మల్టీఫోల్డ్ యాక్షన్ అనేది మనకు కనపడుతుంది. మిగతా దేశాల లిస్ట్ లో వరుసలో కనుక చూస్తే చివరిలో కాకుండా మన పైన ఉండి మన వైపు చూసుకునేటువంటి ఆ ఫోకల్ పాయింట్ గా మనం అవ్వాలి అని కోరుకున్నటువంటి నా ప్రియతమైనటువంటి చిన్నారులు అందరికీ ఈ రోజు అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి ఈ యంగ్ జీనియస్ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలతో, అభినందనలతో సుచిడియా ఫౌండేషన్, సుచిడి అనగానే మనకు గుర్తుకొచ్చేది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి ఒక సంస్థ, హాస్పిటాలిటీలో ఉన్నటువంటి ఒక సంస్థ. కిరణ్ అన్నప్పుడు ఈ రెండింటితో పాటుగా నేను కనపడేది ఒక బల్గేరియా దేశానికి సంబంధించినటువంటి అధికారి యొక్క ప్రతినిధిగా తెలంగాణ, ఆంధ్ర హానరీ కాన్సుల్ జనరల్ గా నేను ఈ 2 రాష్ట్రాలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయ్యి. బట్ ఈ రెండింటికంటే కూడా వృత్తి వేరు, ప్రవృత్తి వేరు అని అంటారు. ప్రవృత్తిలో మనకు తృప్తినిచ్చేది ప్రవృత్తి, వృత్తి అనేది మనకు భక్తి, మనకు అన్నం పెడుతుంది. అది లేకపోతే నేను ముందు నిలబడలేను, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలేను. అది కూడా ఒక నిబద్ధతతో చేస్తూ దానితో పాటుగా నాకు ఇష్టంగా నేను నా వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన 32వ సంవత్సరంలోనే ఇది కూడా సుచిడియా ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడ ఆపకుండా నాకు తోచినంతగా నా పరిధిలో ఉన్నంతగా నేను ప్రయత్నం చేస్తూనే వస్తున్నాను. అందులో భాగంగానే నేను ఒక 3 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఆ 3 గ్రామాలలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా అక్కడ వాళ్ళ లోపల అంటే బ్యాక్ టు విలేజెస్ ఒక రివర్స్ మైగ్రేషన్, అంటే పట్టణాలకు పోయిన వాళ్ళని కూడా వాళ్ళకి పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేలాగా చేస్తూ విలేజెస్ కి ఎలా తీసుకురావాలి. అలాగే ఒక 50 స్పెషల్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్లైండ్, డమ్ అండ్ డెఫ్ అండ్ అంటే విజువల్లీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలందరినీ చూసుకునేటువంటి ఒక 3000 మంది పిల్లలు నేను అసోసియేట్ అయి ఉన్నాను. దానికంటే నాకు అత్యంత చాలా తృప్తినిచ్చే విషయం ఏంటంటే నేను సంకల్ప్ దివస్ అని నా బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకోకుండా 28 నవంబర్ రోజు నేను సంకల్ప్ దివస్ గా చేసుకుంటాను. ఆ రోజున భారతదేశంలో చాలా గొప్పగా ఉన్నటువంటి కిరణ్ బేడి, అన్నా హజారే, జాతి నరబుతన్ అండ్ అలా చెప్తుంటే పోతే సుందర్లాల్ బహునా వీళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి వస్తారు. ఈసారి కూడా మనకు సోను సూద్ గారిని ఈసారి మనము పిలవడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క వారిని పిలుచుకొని వాళ్ళందరి మధ్యలో 28 నవంబర్ సంకల్ప్ దివస్ గా చేయడం జరుగుతుంది. సో ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున ఈ ఎంజీనియర్స్ సర్ శ్రీరామన్ ఎంజీనియర్స్ అవార్డ్స్ విషయానికి వస్తే ఈ రోజున అవార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ అభినందిస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మిమ్మల్ని అందరినీ అవార్డ్స్ కు అంటే దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ రాశారు. అందులో 450 మంది పిల్లలు ఈ రోజున ఇక్కడికి వచ్చారు. రాసిన వాళ్ళందరికీ అభినందిస్తూ అవార్డ్స్ తీసుకున్నాము. మీ అందరికీ కూడా మరొక్కసారి ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, పేరెంట్స్, స్పెషల్లీ ప్రతి స్టూడెంట్ ఒక్క పేరెంట్ ఉన్నాడు. దయచేసి వాళ్ళని యంత్రాలుగా చూడకండి. ప్రతి డయాస్ మీద నేను చెప్పేది ఒకటే, యంత్రాలుగా చూడకండి. వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయడానికి చూడండి. ఎక్కడ మనకు బాధిస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి టెక్ కంపెనీలో మన వాళ్ళు ఉన్నారు. ప్రతి టెక్ కంపెనీని
డ్రైవ్ చేసేటువంటి సిఓస్ మన వాళ్ళు ఉన్నారని. కానీ ఆ టెక్ కంపెనీని మనం తయారు చేసేటువంటి వాళ్ళని మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? మొన్న వచ్చినటువంటి ChatGPTని మనం డామినేట్ చేసేటువంటి డీప్ సీక్ ఒకటి వచ్చింది. అలాంటి ఎన్నెన్నో వస్తున్నాయి. వాటన్నిటిలో ఆ యూనికార్న్ కంపెనీస్ ని కానీ, లేదా ప్రపంచాన్ని శాసిస్తే టెక్నాలజీ పరంగా కానీ, లేదా ఒక టెక్నాలజీ అంటే ఒక యాప్ ని డెవలప్ చేయడమే కాదు, మాకున్నటువంటి ఇజ్రాయెల్ 1 acre లో ఒక చిన్న గదిలో 1 acre లో డెవలప్ చేసేటువంటి వ్యవసాయ పరమైనటువంటి టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఇలాంటివి మనకు ఒక మనుషులు తయారు చేస్తాము, అమెరికాకు లేకుంటే యూరోప్ కు మనం పంపిస్తున్నాం అనేది కాకుండా, మా పిల్లలు కూడా రేపటి దేశ భవిష్యత్తును శాసించే మనుషుల్లాగా కావాలి. మాకున్నటువంటి పిల్లల్ని, అంటే మనం ఏదో టీవీలో చూస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటాం, బట్ నా పిల్లలు కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఈ దేశానికి గర్వకారణం అవ్వాలి. మనం చూస్తున్నాం, మనం ఒక అలెగ్జాండర్ ఫ్లేమింగ్ తీసుకుంటారు, లేకపోతే ఒక గెలీలియో, మిగతా వాళ్ళందరినీ ఇలాంటి గొప్ప గొప్ప మేధావులలో చూసినప్పుడు నా ఇంట్లో పుట్టిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా అలాంటి వాళ్ళని చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ నోబెల్ అంటే సర్ సివి రామన్ మా భారతదేశానికి ఫస్ట్ నోబెల్ తీసుకొచ్చిన ఆ గొప్ప మహానుభావుడి పేరు మీద మన సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డు ఒలింపియాడ్ ని కండక్ట్ చేసి మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చి చేయడం. మీ లోపల నుంచి కూడా అలాంటి మనుషులు చేయకపోతే నేను చేసే ప్రయత్నం అంతా కూడా ఒక నిరోధకంగా వ్యర్థంగా మారిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ, టీచర్స్ అందరికీ, ఇన్స్టిట్యూషన్ హెడ్ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ మీద ఉన్నటువంటి ఒక గొప్ప గురుతర బాధ్యత ఉంది. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఈ రోజు అవార్డు తీసుకున్న తర్వాత నాకు తెలిసి ఒక విజయనగరం, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఇక్కడ ఒక పిల్లలు ఉన్నారు. మీరు చాలా కష్టపడి మీరు నిన్న రాత్రి బయలుదేరారు, బహుశా లేదా మార్నింగ్ బయలుదేరి అంత దూరం వచ్చి గొప్ప మనుషుల చేతుల మీద మీరు అవార్డు తీసుకుంటున్నారు. దీన్ని ఒక అవార్డును ఒక అలంకరణగానో లేకుండా ఒక టెంపరీ ఒక బూస్ట్ గా తీసుకోకండి. ఈ రోజు తీసుకున్నది మీరు ఒక 5-10 ఏళ్ళ తర్వాత మీరు మా అబ్బాయి ఒక ఇలాంటి అవార్డులు తీసుకున్న తర్వాత ఇన్స్పిరేషన్ తో ఇలా గొప్పవాడయ్యాడు, ఇలా గొప్ప సృష్టికర్త అయ్యాడు, ఒక గొప్ప అంకురార్పణకు నేను బీజం అయ్యాడు అని అనుకున్న రోజున అంతకంటే గొప్ప ఆనందం సుచి ఇండియా ఫౌండేషన్ కు ఉండదు. సో నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా అభినందిస్తూ, మీ లోపల నుంచి కూడా ఒక గొప్ప విశ్వ అంకురార్పణలు జరిగేటువంటి ఒక బీజాలు మీ నుంచి రావాలి. మీ పిల్లలందరినీ కూడా అలాంటి గొప్ప సైంటిస్టులుగాను, సైంటిస్ట్ అంటే ఒక సైన్స్ గురించే కాదు, ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది. అలాంటి ఒక గొప్ప మేధావులను మీరు తయారు చేసేటువంటి ఒక పేరెంట్స్ కి మీరు పెట్టుకోండి. ఒక అమెరికాతో పంపించేటువంటి, లేదా ఇక్కడ ఒక IIM చేసేసి మా పని అయిపోయింది అమెరికాకు పంపించాము, ఇక్కడ నుంచి మా పిల్లలు అక్కడ ఏదో సెటిల్ అయిపోయారు, మళ్ళీ ఇక్కడికి ఎలా తిరిగి రారు అనుకునేటువంటి అలాంటి ఆలోచన ధోరణికి దూరంగా ఉండండి. సో మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి అభినందిస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, విచ్చేసి మీకు అవార్డ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ సందేశాన్ని మీరు కూడా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బయట ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మీరు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై హింద్. That was really beautifully said. Thank you so much, sir. నిజంగా మీ విజన్ తో, లీడర్షిప్ క్వాలిటీస్ తోటి మీరు చాలా మంది యూత్ కి ఇన్స్పిరేషన్ గా నిల్చుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇటువంటి కాంపిటీషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి పిల్లల ఎంకరేజ్మెంట్ ని, ఆ కాంపిటేటివ్నెస్, ఆ ఇంట్రెస్ట్ ని ఎప్పుడు ఎలా ఉంచినందుకు కూడాను అందరి తరపు నుంచి థ్యాంక్ యూ ఫర్ స్పెషల్లీ టు సోషల్ ఇండియా టీమ్. సో ఇప్పుడు ఒక బుక్ మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. సో దట్ ఈస్ సుచీర్ ఇండియా జర్నీ కాఫీ టేబుల్. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ బోత్ ద చీఫ్ గెస్ట్ సో లాంచ్ ద బుక్ along with కిరణ్ గారు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ లాంచ్ ద బుక్, సుచీర్ ఇండియా జర్నీ కాఫీ టేబుల్ బుక్. Thank you so much.
అండ్ ఎస్ ద టైమ్ ఈజ్ హియర్. అందరు కూడాను ఎదురు చూస్తున్నారు, పిల్లలందరూ కూడాను ప్రైజ్ ఎప్పుడెప్పుడు గెస్ట్లు చేతుల మీదుగా ప్రైజ్ తీసుకుందాం అనేసి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అయితే గోల్డ్ మెడలిస్టులని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి గోల్డ్ మెడల్ విన్నర్స్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరుగుతుంది. సో ఫస్ట్ గా అయితే ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ our guest to please come forward. కిరణ్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము స్టూడెంట్స్ కి మెడల్ సెరమనీ చేయడానికి. అండ్ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. శ్రీ ఆంజనేయ స్వామి లిటిల్ పారడైజ్ స్కూల్ తణుకు గోదావరి నుంచి వచ్చారు. సో పిల్లలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకునేటప్పుడు మీరు గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అందరూ మీ ఫ్రెండ్సే కదా, సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే తుమ్మల నాగేశ్వర గారిని అండ్ రా రమేష్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ యశ్విన్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, సెయింట్ ఆన్స్ హై స్కూల్, సెకండ్ క్లాస్. నెక్స్ట్ త్రిపుటి రూట్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ facilities and it's from Godavari, West Godavari. Gold medal, state rank winner, 4th class. Next, A. Dhanish, Sir C.V. Raman Public School, gold medal, state rank winner, 5th class, Amalapuram. Next, P. Sarayu from Nandyal. Next, Deekshita Srileva High School, 7th class, Guntur Munshi. Next, Renashri Srivadevi School, 8th standard, Amlapuram Munshi. Next, Sudhindra from Target School, Taripatri. ఎక్కడ క్లాస్ వినిపించట్లేదు మీ ఫ్రెండ్స్. మౌనిక ఫ్రమ్ ఆదిత్య స్కూల్, ఆదిత్యనగర్, కాకినాడ. నెక్స్ట్ గోల్డ్ మెడల్ విన్నర్స్ ఫ్రమ్ తెలంగాణ, అజయ్ శ్రీ గలీ వరల్డ్ స్కూల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. సిద్ధార్థ్ అభిమన్యు, 2nd క్లాస్, రవీంద్ర భారతి స్కూల్, హైదరాబాద్. Sathvik, GNR Aditya School. Next, Naga Satya Revan from Srinidhi Olympiad School. Next, Nitin Anjali from Sairam High School, Visakura. Next, Vignesh Reddy from St. Joseph High School, Hapsiguda. Sairam High School, Hyderabad, Borvanda, Hyderabad. Fatima, St. Peter Central Public School, Hannakonda. Next, G. Gautam Nanda, Swami Narayana Gurukul, Nanabad, Rangareddy. Next, Mohit Reddy from Raman High School, Warangal. సో తెలంగాణ ఆంధ్ర స్టేట్ నుంచి ఫస్ట్ మెడల్ విన్నర్స్ అందరినీ కూడా ఒకసారి గ్రూప్ ఫోటోకి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నా. కిడ్స్ కమ్ జాయిన్ us ఫర్ ద గ్రూప్ ఫోటో. మన ముఖ్య అతిథులతోటి ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుందాం. సో 1st స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ తెలంగాణ ఆంధ్ర జరిగినటువంటి కాంపిటీషన్ లో గెలిచినటువంటి అందరూ కూడాను. సో పేరెంట్స్ వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ముందుకు రావాల్సిన అవసరం లేదు. మీకు ఫొటోస్ తీసి QR కోడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. యూ విల్ గెట్ అ వెరీ క్లారిటీ. మీరు తీసుకున్న పిక్చర్ కంటే కూడా మంచిగా వస్తాయి. సో మీరు రిలాక్స్ అవ్వండి. Sri
వెంకట్ రెడ్డి గారు కరెస్పాండెంట్ పీస్ ఈఎం హై స్కూల్ ఫ్రమ్ అనంతపూర్. గట్టిగా చప్పట్లతోటి ఒకసారి గురు బ్రహ్మ అవార్డు అందుకుంటున్నటువంటి గురువులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి. శ్రీమతి సాయి లీలా గారు కరెస్పాండెంట్ శ్రీ సాయి హై స్కూల్ నారాయణపేట్ మహబూబ్ నగర్. థ్యాంక్ యూ అండి. శ్రీమతి వి సాయి లీలా మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. గురు బ్రహ్మ అవార్డు అందుకుంటున్నారు. నెక్స్ట్ శ్రీ ప్రసాద్ భారత్ గారు డైరెక్టర్ శ్రీ వాగ్దేవి ఈఎం హై స్కూల్ అమలాపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. డైరెక్టర్ రూల్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ హై స్కూల్ తణుకు వెస్ట్ గోదావరి. చప్పట్లు వినిపించట్లేదు. కమాన్, మీ స్కూల్, మీ ఫ్రెండ్స్, మీ టీమ్, మీ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ రమ్య కేసన గారు ప్రిన్సిపల్ ఢిల్లీ వరల్డ్ స్కూల్ చింతల మేడ్చల్ డిస్ట్రిక్ట్. శ్రీ రమ్య కేసన గారు ప్రిన్సిపల్ ఢిల్లీ వరల్డ్ స్కూల్ చింతల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ శ్రీ కోట రవిచంద్ర గారు ప్రిన్సిపల్ శ్రీ సాయిరామ్ హై స్కూల్ శ్రీకృష్ణనగర్ హైదరాబాద్. గురు బ్రహ్మ అవార్డ్స్ అందుకుంటున్నటువంటి గురువులందరినీ కూడా మనం సత్కరించుకుంటున్నాము. నెక్స్ట్ శ్రీ ఆర్ విజయ్ సారథి గారు ప్రిన్సిపల్ ఆదిత్య స్కూల్ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. రాఘవేంద్ర ప్రసాద్ గారు అకాడమిక్ ఇన్ఛార్జ్ శ్రీ వాణి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ శ్రీమతి మాలతి దేవి గారు సైన్స్ టీచర్ మార్టన్స్ గ్రామర్ హై స్కూల్ ఆదిలాబాద్ నుంచి వచ్చారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద మ్యామ్ ప్లీజ్. నెక్స్ట్ we are moving on to Chaturaya Puraskara Awards. So I'd like to request Dr. Virendra Chaudhary Garu, Director Triveni School, Hyderabad, to get onto the stage, please. Thank you. Next, Shri E. Ramesh Garu, Principal, Aditya School, Srinagar, Kakinada. Thank you, Andy. Next, R.K. Praveen Kumar, Principal, Shri Gurukul International School, Nainadad, Rangareddy District.
to request Sri P. Sheikh Sharon Reddy Garu, correspondent, Sri Guru Raja EM School, Nandla. Would like to request you onto the stage, sir. Thank you, sir. Next, I'd like to request R.P. Praveen Kumar Garu, Principal, Sri Swami Narayan International School, Moinabad, Rangareddy. Next, Sri Ramineni Rajesh Kumar Garu, correspondent, Raman High School, Hanmakunda, Warangal. I'd like to request Sri Ravanam Venugopal Garu, Director Sri C.V. Raman Public School, Amalapuram, East Godavari District. Next, I'd like to request Sri Y. Hal Raj Garu, correspondent, GNR Group of Institutions, Achampet, Karnool District. Okay, next I'd like to request Ambatti Edukunda Garu, Principal, Sri Veda High School, Guntur District.